ఇంకా అదే సేఫ్ గేమ్ ఏమో అనుకుంటున్నాను, నాన్ రిస్క్ పాలిటిక్స్ అనుకుంటున్నాడు ఆయన. వైసీపీ. నేను అట్లా అనుకోవట్లేదు. ఒక రకంగా లిక్కర్ స్కామ్ తో వైసీపీని భయపెడుతున్నారా సార్, లేదంటే వాళ్ళే భయపడుతున్నారా వైసీపీ నాయకులే? వీళ్ళు భయపెట్టాలి అనేది కాదు, మళ్ళీ ఓ రోజు ఒక సెన్సేషన్ చేయాలి. ఇప్పుడు ఏమిటంటే ఏడాది దగ్గరకు వచ్చేస్తుంది. అవును. ఏడాదికి లెక్క ఏం చెప్పుకోవాలి? సంక్షేమం ఇచ్చామని చెప్పుకోవాలా, అభివృద్ధి చేసామని చెప్పుకోవాలా, ఏమి ఇచ్చామో చూపించాలి కదా, చూపించాలా. దాని మీద చర్చ జరగకుండా ఉండాలంటే ఇంకొక వైపు చర్చ డైవర్ట్ కావాలి. పెద్దోళ్ళని లోపలేసేసాము, అది విజయసాయి రెడ్డికి ట్రై చేస్తున్నారు. విజయసాయి రెడ్డి ఓ పక్కన రివర్స్లో వెళ్ళాడు కాబట్టి అతను ఏం చేయడానికి లేదు. ఇప్పుడు మిథున్ రెడ్డిని టార్గెట్ చేయాలా, పెద్దిరెడ్డిని టార్గెట్ చేయాలా, వీళ్ళ మీదనే కేసులు పెట్టాలన్నటువంటి రూట్లో కొనసాగుతుంది ప్రస్తుతం. దానికోసం లిక్కర్ స్కామ్ అన్నటువంటిది. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు లిక్కర్ కుంభకోణం అంటే లిక్కర్ ప్రభుత్వం అమ్ముకుంటే లిక్కర్ కుంభకోణం అవుతుందా, ప్రైవేట్ వాళ్ళు అమ్ముకుంటే కుంభకోణం అవుతుందా? ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయి బెల్ట్ షాప్ ఓడి తినేసి, వైన్ షాప్ ఓడి తినేసి, రేట్లు ఎక్కువ అమ్ముకుని ఆ తర్వాత బార్లు ఇష్టం వచ్చినట్టు తాగేస్తా, దానివల్ల తప్పు జరుగుతుందా? ప్రభుత్వమే ఒక టైమింగ్ పెట్టి మరి అందులో ఉద్యోగుల్ని పెట్టి మరి ఉదయం పూట నుంచి సాయంత్రానికి క్లోజ్ చేసేసి ఆ తర్వాత లేకుండా చేసి